ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి పాటలు పాడుకుందాం. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయని అనుకుంటున్నాను. పాటల పుస్తకం నుంచి 68వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 68. ఆ పాట నేను ఏ చరణాలు పాడితే దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా, నాతో పాటు ఆ చరణాలను ఏకీభించి పాడాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే, పరమా యేసుని కృపావరమే. పరిశుద్ధమైన పరవశమే, పరమా యేసుని కృపావరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పటనిచ్చితివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడా తిరుగకుండా, చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి, చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. దుడ్డుకరా నీ దండమును, దుడ్డుకరా నీ దండమును. నిజముగా నన్ను ఆదరించును, నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయి వచ్చిన వారందరూ కలిసి బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోవడం చాలా అవసరం. ఒప్పుకుంటే విడిచిపెడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ప్రేమ మన హృదయంలో పొంగుతూ ఉంటే అది శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనా, ఏమైనా మన నుంచి వేరు చేయలేవు. ఎప్పుడు? యేసయ్య ప్రేమ మనలో ఉన్నప్పుడు, యేసయ్య ప్రేమతో మన హృదయము నిండి ఉండేటప్పుడు మనం యేసయ్యకి దూరంగా పోలేం. ఇప్పుడు వివాహం అవ్వకముందు ఎవరైనా ప్రేమలో పడ్డారనుకోండి, ఒక యవనస్తుడు యవనస్తురాలు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా వాళ్ళిద్దరిని ఎవరి వల్ల
వేరు చేయడం అవ్వదు. ఇప్పుడు నిజంగా ఒకరి మీద ఒకరి ప్రేమ ఉన్నప్పుడు, ధనానికి కానీ లేదా ఇంక దేనికో ఆశపడినట్లయితే వేరైపోతారు వాళ్ళే. కానీ నిజమైన ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు ఒకళ్ళంటే ఒకరు నిజంగా ఇష్టపడుతున్నారు, వేరు చేయాలి. ఆ ప్రేమ ఎంతకాలము నిలబడి ఉండదు. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ కదా, అవధులు లేని ప్రేమ. యేసయ్య సముద్రానికి అడ్డు ఇసుక ఉంటుంది, ఇసుకని దాటి రావడము, అది లోపల సముద్రంలో సునామీ అయితే భూకంపం అయితే అది పైకి లెగుస్తుంది. లేదంటే అంతవరకు దేవుడు దానికి ఒక హద్దు లేదంటే ఒక అడ్డు పెట్టాడు మన మీదకి రాకుండా కదా. కానీ యేసయ్య ప్రేమ అలాగ ఉంటుందట. యేసయ్య ప్రేమతో మనం నిండి పొర్లిపోతాం. ఎప్పుడైతే యేసయ్య ప్రేమ నిజంగా రుచి చూచిన వారమైతే అప్పుడు నిజంగా యేసయ్య ప్రేమ నిండిపోతుంది. అప్పుడు ఎవరైనా శ్రమ పెట్టినా నువ్వు లెక్క చేయవు, ఇబ్బందులు పెట్టినా లెక్క చేయవు, అవమానం పెట్టినా లెక్క చేయవు, నిందించినా లెక్క చేయవు, ఏమైనా లెక్క చేయవు. ఎందుకంటే యేసయ్య నీ హృదయంలో ఉంటారు కనుక కదా. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం ఎందుకు పరిగెట్టం కదా. ఎవరి మీద ఆశ పెట్టుకోం, యేసయ్య మీదే ఆశ పెట్టుకుంటాం. యేసయ్య మీదే ఆశ పెట్టుకుంటాం. ఒక స్త్రీకి లేదా ఒక అమ్మాయికి లేదంటే ఒక ఫీమేల్కి చిన్నప్పుడంతా ఎవరు అవసరం? తండ్రి అవసరం ఉంటుంది. తల్లి కన్నా ఎక్కువ తండ్రి, ఒక మేల్ అవసరం ఉంటుంది జీవితంలో. తండ్రి అవసరం ఉంటుంది. కొంచెం ఎదిగాక కాలేజు స్కూల్స్లోని అన్నయ్య ఉంటే బ్రదర్ అవసరపడతారు. తర్వాత వివాహం అయిన తర్వాత భర్త అవసరపడతారు. ప్రతి విషయంలో భర్త మీద ఆధారపడిపోతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా భర్త మీద ఆధారపడతాం. ఆయన లేరు కదండి ఈరోజు, అందుకే రాలేదు ప్రేయర్కి అంటాం. దేబెట్టిన వాళ్ళు లేరండి అందుకే రాలేదు ప్రేయర్కి అంటాం కదా. అంటే భర్త మీద ఆధారపడుతుంది. కాయగూరలు తేడానికి కూడా చాలాసార్లు భర్త మీద ఆధారపడుతుంటాం. ఇంట్లో వంటకి ఆధారపడట్లేదు కదా ఎవరును, మనే కదా వండుకుంటున్నాం. అంత సీరియస్గా ఉన్నారు అందుకే కదా. ఎక్కడికి వెళ్ళినా భర్త మీద. తర్వాత వృద్ధాప్యంలో వచ్చాక ఎవరి మీద ఆధారపడతాం? కొడుకు మీద, కుమారుని మీద ఆధారపడతాం. అంటే ఒక స్త్రీకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఒక పురుషుడు అవసరమే కదా. తండ్రిగా, అన్నయ్యగా, సహోదరుడిగా, తర్వాత భర్తగా, తర్వాత కుమారుడిగా, ఇవన్నీ అవసరమే. కానీ సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో ఉంటే ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి కదా. ఎల్ షడాయ్ ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, నిన్ను చూచుచున్న దేవుడు ఆయన, యెహోవా షమ్మా నీకు తోడుగా ఉండువాడు ఆయన కదా. యెహోవా ఈరే నీకు సమస్తము సమకూర్చు దేవుడు ఉన్నాడు ఆయన. ఇంకెవరి మీద ఆధారపడ అవసరం ఉంది మనకి కదా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నారు ఎవరు? క్రైస్తవ స్త్రీలు కదా. క్రిస్టియన్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ లవింగ్ కేరింగ్ జీసస్ గాడ్ విత్ అస్ కదా. ఇంకెవరు అవసరం మనకి? అందుకే నేను ధైర్యంగా బ్రతికేస్తుంటాను. మా హస్బెండ్ షిప్లో ఉన్నా నేను ధైర్యంగా ఎందుకు బ్రతికేస్తుంటాను? దానికి సీక్రెట్ ఏంటి? యేసయ్య ఉన్నారు కనుక. ఎలాంటి పరిస్థితినైనా ఆయన మీద ఆనుకొని ప్రభువా నువ్వే ఇప్పుడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటాను. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా, ప్రతి పరిస్థితుల్లోని మా హస్బెండ్ ఇక్కడ ఉన్నా, దూరంలో ఉన్నా, ముందుగా నేను చూసేది ఎవరిని? ఈ యేసయ్యని. ఆయన ఇక్కడ ఉండేటప్పుడు ఆయనే చూస్తాను అనుకోకండి, ముందుగా యేసయ్యనే చూస్తాను. ఎవరు ఎక్కడున్నా నాకు కుమారులే, 2 కుమారులే. వృద్ధాప్యంలో వచ్చినా వాళ్ళ వైపు చూడనని వాళ్ళకి ఇప్పుడే చెప్పేశాను. మీరు వివాహం అయిపోయిన తర్వాత మీరు మటుకు మీరు వెళ్ళిపోండి, ఆడపిల్లలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోండి, మీరు నా దగ్గర ఉండకండి అని చెప్పి అంటే అంతే వెళ్ళిపోండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు నాకు, జీవం గల దేవుడు, జీసస్ ఆల్మైటీ గాడ్ కదా. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం వణుకుపోవాలి? ఎందుకు మనం వంగిపోవాలి? ఎందుకు మనం జడిసిపోవాలి? దేవుడు ఉన్నాడు మన పక్షాన. మనకి విరోధి ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 224వ పాట. గనుక నిజంగా యేసయ్య ప్రేమను రుచి చూచిన వారైతే మీరు, యేసయ్యని కలిగి ఉన్న వారైతే మీరు దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ ఈ పాటను పాడండి.
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. అందరం కలిసి పడదామా బిగ్గరగా? యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా ఉండాలేనయ్యా, నీవైనా నీవు లేక క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. జీవించుచున్నది నేను కాదు, నీ చేసే నాలో. బిగ్గరగా పాడదామా? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నారు. ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమైనాను నాకు క్రీస్తే కావాలి, ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమైనాను నాకు క్రీస్తే కావాలో. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా. లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే నీ ప్రేమ కోసమే. లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరి లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరి లాభము. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రు. మరొకసారి పాడదామా? శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, శ్రమ అయినను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, 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 క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండాలేనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అధ్యాయము సామ్స్ 44 1-8 వచనములు చదువుకుందాము. 1-8. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము.
మా పితరులు దాన్ని మాకు వినిపించిరి. నీవు నీ భుజముల చేతను అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తాము ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వల్లనే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించలాగా అట్లా నిల్చుని ఉంటే డెబోరా సిస్టర్ ముందుకు వస్తారు. మనం దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి, దేవాది దేవునికి, ఆయన సన్నిధిలో ఉన్న మనకు ఆయన సన్నిధి ఇచ్చినంత విశ్రాంతి, ఆయన సన్నిధి ఇచ్చినంత నెమ్మది. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, దేవుడి ఒక స్త్రీకి చిన్నప్పటి నుంచి ఒక పురుషుడు అవసరమై ఉంటుంది. తండ్రిగా, సహోదరుడిగా, భర్తగా, కుమారుడిగా. కానీ క్రైస్తవుల స్త్రీలుగా మనము ఎంతో భాగ్యము పొందిన వారము. ఎందుకంటే నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన సర్వశక్తుడు, ఎల్ షడాయ్. హల్లెలూయా. నిన్ను నన్ను చూచు దేవుడు. ఆమెతో ఎవరు రాలేదు. ఆమె పారిపోయి, నిండు గర్భంతో ఆమె పారిపోయి వచ్చేసేటప్పుడు ఆ నింద నుంచి, అవమానం నుంచి, కష్టముల నుంచి, ఇబ్బందుల నుంచి పరిగెడుతూ వచ్చుతున్నప్పుడు ఆమెతో ఎవ్వరూ రాలేదు, ఎవ్వరూ ఆమెను చూడలేదు. ఆమె పారిపోయి రావడం, కానీ దేవుడు చూచుచున్న దేవుడు ఆమెను చూచాడు. కనుక ప్రియ సహోదరి, ఈ సమయంలో ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావో, ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చినావో, నీ హృదయంలో ఏమి పెట్టుకొని నువ్వు వచ్చినావో, సంతోషమా దుఃఖమా అని నేను అడిగిన, కానీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ప్రియ సహోదరి, యెహోవా షమ్మా, మనతో ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన శాంతి నొసగే దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం గనుక నువ్వు ఆరాధించడానికి సిద్ధముగా ఉన్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము అని దావీదు కీర్తన అంటున్నాడు కదా. అది నువ్వు ఈ క్షణంలో, ఈ నిమిషాల్లో నువ్వు చెప్పగలవా? నీ హృదయముతో నా ప్రాణమా అని నువ్వు చెప్పగలవా? అలాంటి గొప్ప దేవుని కలిగిన ప్రియ సహోదరి, మనమందరం ఆయన నామమును స్తుతిద్దామా, కొనియాడతామా, గణపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టమైతే నాతో పాటు ఏకోపిస్తూ ఆయన నామం స్తుతిద్దాం, ఆయన నామం గణపరచుదాం. ఎవరు మౌనముగా ఉండకుండా మన రెండు కళ్ళను మూసి ఆయన నామమును స్తుతిద్దాం. ఆయన సిలువ వైపు చూస్తూ, పరలోకముందున యేసయ్యను చూస్తూ ఆయన మాత్రమే ఈ సమయంలో ఆరాధిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంట్లో ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చావో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. నువ్వెవరితో మాట్లాడుతూ వచ్చినావో నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పని ముగించాల్సి ఉన్నదో నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు. నువ్వు ఏ పని మధ్యన ఆపి నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు. ప్రతిదీ యేసయ్యకి తెలుసు. ప్రియ సహోదరి, ఆయన అంటున్నారు కదా, నీ సమస్తములో నేనున్నాను, ప్రతి విషయంలో నేను నీకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. ప్రియ సహోదరి, ఆయన నామమును స్తుతిద్దామా, కొనియాడదామా, గణపరచుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా షమ్మా, మాతో ఉన్నవడా. యెహోవా షమ్మా,
ఉన్నవడా యెహోవా షమ్మా, మాతో ఉన్నవడా యెహోవా షమ్మా. శుభవేళ తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా, యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా, శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో నున్నవడా, యెహోవా షమ్మా మాతో నున్నవడా, మాతో నున్నవడా యెహోవా షమ్మా మాతో నున్నవడా యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా, 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 తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నెలా చూచువడా, ఎల్రోయి ఎల్రోయి నన్నెలా చూచువడా, నన్నెలా చూచువడా ఎల్లోయి ఎల్లోయి నన్నెలా చూచువడో గ్లోరీ ఎల్లోయి ఎల్లోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా
Hallelujah. 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 Praise you, Lord. Praise you, Lord. Praise you, Lord. Glory, Baba, Baba. Orishikudarra, Baba, Baba. Riba, Baba, Baba. Hallelujah. 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 Priya Sahodri. Hallelujah. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడని. ఓరి బాబా బాబా రిషికు దర్రా బాబా బాబా. హల్లెలూయా. నీ పరిస్థితులు ఆగరుకున్న పరిస్థితులు కాకపోవచ్చు, నువ్వు ఆగరుకున్న స్థితిలో ఆగరున్న పరిస్థితులు నువ్వు ఉండకపోవచ్చు, కానీ ఆగరు ఒంటరిగా పారిపోయినప్పుడు ఈ ఎడారుల్లో పారిపోయింది. నీటి బొగ్గుకు అవసరం లేదు, అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితులు కూడా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. అవకాశం లేవు అది ఫలించడానికి. అయిపోయింది, ఫినిష్, గేమ్ ఓవర్ అని అనుకోవచ్చు. నువ్వు అయిపోయింది, ఇంక ఎటు చూచినా అంధకారమే, ఎటు చూచినా అవకాశం లేదు బ్రతకడానికి, జీవము లేదు ఇంకా అని నువ్వు అనుకోవచ్చు. కానీ గాడ్ ఈస్ స్పీకింగ్ టునైట్ డియర్ సిస్టర్. హీ ఈస్ వాచింగ్ యూ, హీ ఈస్ లుకింగ్ అట్ యూ రైట్ నౌ ప్రియ సహోదరి. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఈ సమయంలో నీ వైపు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నా, ఇంకా ఫలించలేను అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ బాబా బాబా. నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, శారీరకంగా కృంగిపోయి ఉండొచ్చు, మానసికంగా లేవనని స్థితిలో నువ్వు ఉండొచ్చు, ఆత్మీయంగా ఎక్కడో ఉండిపోయి ఉండొచ్చు, దేవునికి దూరమై అందలేని స్థితిలో ఇంకా నా స్వరము ఏం వినబడుతుంది యేసయ్యకి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన చేయిస్తున్నాడు తిరిగి నేను లేవనెత్తడానికి, ఆయన తిరిగి నేను లేపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ఏమని అనుకుంటున్నావు, ఏమని తలంచుకుంటున్నావు? ఆయన సన్నిధి నెమ్మదిస్తుందట, ఆయన సన్నిధి విశ్రాంతినిస్తుందంట, సంతోషం ఇస్తుందంట. నిత్యముగా నీ సన్నిధి ఇచ్చును నాకు విశ్రాంతి. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. దుడ్డుకరా నీ దండమును, దుడ్డుకరా నీ దండమును, నిజముగా నన్ను ఆదరించును, నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదము. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది, నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. ప్రియ సహోదరి, ఈ సాయంకాల సమయంలో ఆయన దుడ్డికర, ఆయన దండము నిజముగా నిన్ను ఆదరిస్తానంటుంది. అబద్ధముగా కాదు, మాటిచ్చి తప్పిపోయినట్లు కాదు, ఇక్కడే ఉండు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతారు చాలామంది. అలాగ కాదు యేసయ్య మాట. ఓహో ఇప్పుడే వచ్చేస్తాను అని చాలాసార్లు చాలామంది అంటుంటారు కదా. నీకు కొని పెడతాను, నువ్వు ఉండు నేను తెస్తాను నీకు అంటారు. నీకు ఇది ఇష్టమా, నీకు కొంటానంటారు కదా. కానీ అది మాట నెరవేరదు. అన్నిట్లకన్నా శ్రేష్టమైన మాట ఆయన చెప్తున్నారు కదా. దుడ్డుకర ఆయన దండము నిజముగా నిన్ను ఆదరించునట.
హల్లెలూయా. నమ్మిన ఎడల ఆయన గొప్ప సంతోషంగా చెప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, నేను అనుకున్నాను ఏమంటే ఈ పాట ఆరాధనలో ఏం పాడతాం ఈ చరణమని, ఈ వచనము ఆరాధనలో ఏం పాడతాను అని అనుకున్నాను. కానీ దేవుడు ప్రేరేపించగా నేను పాడి ఉన్నాను. ఆయన దుడ్డుకర, ఆయన దండము నిజముగా జేఎస్ఎం స్త్రీలను ఆదరించును. ఓ నిజముగా జేఎస్ స్త్రీలను ఆదరించును. ఏ పురుషుడు కాదు, తండ్రి కాదు, సహోదరుడు కాదు, భర్త కాదు, కుమారుడు కాదు, ఎవరి మీద ఆనుకోవద్దు. మనము నిజ దేవుని మీద ఆనుకుందాం, సర్వశక్తి దేవుని మీద ఆనుకుందాం. ఆయన దుడ్డుకర, ఆయన దండము నిజముగా ఆదరించుడంట. హల్లెలూయా. పరిశుద్ధుడా మా యేసయ్య, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవుడా, ఓ యేసయ్య మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం ఈ సమయంలో ప్రభువా. ఓ నాయన నీ దుడ్డుకర కింద, నీ దండము కింద నాయన మేము వచ్చినాము ప్రభువా. నిజముగా మీరే మమ్మల్ని ఆదరిస్తారని నాయన నమ్మి నీ దగ్గరికి వచ్చినాము ప్రభువా. నాయన మా ఆరాధన అంగీకరించి ప్రభువా, మా ప్రతి పరిస్థితిని చూచుచున్న దేవుడు గనుక ప్రభువా, నాయన మా తల మీ దగ్గర వచ్చి ప్రభువా, నాయన మీకు మాత్రమే మా ప్రతి పరిస్థితిని అప్పచెప్తున్నాము ప్రభువా. మీ మీద మాత్రమే అనుకుంటున్నాం. మా చిన్ని ఆరాధన మీరు స్వీకరించి నాయన మీ మెండైన ఆశీర్వాదములు, కృపలు మా మీద పంపించి నాయన మీ సేవకురాలను నిలబెట్టి మీరు వాడుకొని మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనాయన, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ దినమున నాయన నీ సన్నిధిలో నాయన కొద్ది సమయం నాయన నీ వాక్యం కొరకు మేము కనిపెట్టిన ఉండగా నన్ను మరుగుపరచండి ప్రభువా. నా జ్ఞానము నా శక్తి కాదు కానీ ప్రభువా, మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ మరొకసారి బ్రతికించి ఉజ్జీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, పిల్లలు ఎవరైనా గొడవ చేసినట్లయితే కొంచెం దగ్గర తీసుకోండి. మిగతా వాళ్ళు ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వకండి, వారి పని వారు చేసుకుంటారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ మాట నుంచి చదువుతాను చూడండి. లూకాసు వార్త, గాస్పుల్ ఆఫ్ లూక్, చాప్టర్ 17 వర్సెస్ ఫ్రమ్ 26 ఆన్వర్డ్స్. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలోనున్నవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఈ మాటల్లో యేసయ్య మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా కానీ లేదంటే ఇంకెవరి ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ ఈ మాటలు మాట్లాడలేదు. కానీ తన శిష్యులు బోధిస్తూ ఏంటంటే అంచె దినముల కొరకు ఆయన మాట్లాడుతూ, అంత్య దినముల కొరకు యేసయ్య మాట్లాడుతూ ఆ దినములు ఎట్లాగుంటాయి అని చెప్తూ వారికి హెచ్చరిస్తూ వారికి బోధిస్తూ ఈ మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ కిందన ఒక మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుండే కదా. బైబిల్ గ్రంథంలోని రమారమి ఒక 2000 పైగానే స్త్రీల పేర్లు ఉన్నాయి. చాలామంది లెక్కిస్తే ఒకరు 200 అంటారు, ఒకరు 100 అంటారు. అట్లాగా అవన్నీ లెక్కించినట్టు ఎన్ని అయినప్పటికీ కూడా ఎంతో గొప్పవారు ఉన్నారు, పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు, గొప్ప సాహసాలు చేశారు, వీరవనితలు ఉన్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్న వారు అందరూ స్త్రీలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా యేసయ్య ఒక్క స్త్రీ ఏంటంట. యేసయ్య ఇప్పుడు అబ్రహాం దగ్గర నుంచి యేసయ్య వరకు ఎన్ని తరములు ఉంటాయమ్మా చూడండి. అబ్రహాం నుంచి దావీదు వరకు ఎన్ని తరములు? 14. అక్కడి నుంచి దావీదు నుంచి బబులోనుకు కొనుక్కోబడి వరకు ఇంకొక 14 తరములు. అక్కడి నుంచి మరి యేసయ్య వరకు వచ్చి ఇంకెన్ని తరములు అయ్యాయి? ఇంకొక 14. అంటే 3 14 ఎన్ని అయ్యమ్మా? 32
తరములు కదమ్మా, అంతవరకు అంటే అప్పుడు 32 తరములు అయితే యేసయ్య అప్పుడు జరిగిన సంగతి, అక్కడ జరిగిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే స్త్రీని ఇంకొక 2000 సంవత్సరాలు, యేసయ్య పుట్టి 2025 సంవత్సరాలు అయ్యాయి కదమ్మా. ఇప్పుడు మళ్ళా మనకి జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలోని చాలా వరకు విషయాలు ఏంటని ఉంటాయి, మనకి దృష్టాంతములుగా పెట్టి ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రికలోని దేని కొరకు దృష్టాంతములుగా మన జీవితంలో దేవుడు పెట్టి ఉన్నాడంటే వాటి నుంచి మనము నేర్చుకోవడానికి, వాటి నుంచి మనము బుద్ధి కలిగి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ మాట నుంచి చదువుతాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎవరు వీరంట? మన పితరులంట మేఘం కింద నడిచారు. అందరూ నడిచారంట, అందరూ ఒకే బండిలో నీళ్ళు తాగారంట, అందరూ బాప్తిసం పొందారంట. అక్కడ అందరూ అన్న మాట ఒక 5 సార్లు చెప్పిన తర్వాత కిందకు వచ్చేసరికి వారిలో ఎక్కువ మంది ఎట్లా బ్రతకలేదంట, దేవునికి ఇష్టంగా బతకలేదు. అందుకే ఏమంట, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని సంహరించేశాడు. అందుకే ఏంటంటే ఇప్పుడు ఈ మాటలు మనకి ఎందుకున్నాయంటే బైబిల్ గ్రంథంలోని ఏమైందంటే దేవుడు ప్రతి వ్యక్తి కొరకు ఏంటంటే వారి పాప జీవితాన్ని, వారి జీవితాన్ని, మంచి కార్యాలని, చెడ్డ కార్యాలు ఏ దాపరికరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వాటిని రాయించి ఎందుకంట ఒకటి ఏంటంటే వాటిని ఎగ్జాంపుల్స్గా ఉంచడానికి. రోమీలు రాసిన పత్రికలో చూడండి 15వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. దేని కొరకంట ఈ మాటలన్నీ ఎందుకు చదవాలి, ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని మనం ఎందుకు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే చూడండి, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ మాట నుంచి చూడము. యాలి అనగా ఓర్పు వలనను లేఖనమును వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ ఏంటంటే మనకి ఏం చేస్తాయంట, మనకు బోధ కలుగు నిమిత్తము, మనకి బుద్ధి కలుగు నిమిత్తము, బోధ బుద్ధి కలిగి మనము మన జీవితాన్ని సరిచేసుకొని వ్రాయబడి ఉన్నవి. అందుకంట ఈ లేఖనములు ఏవి అంటే మనుషులు ఇచ్చ వలన వచ్చినవి కాదు. కానీ తిమోతి అంటాడు కదా, ప్రతి లేఖనము మనకు ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు ఏమంటే దైవావేశం వల్ల కలిగి రాయబడింది. ఒకరి జీవితంలో జ్ఞాని ఏం చేస్తాడంట, ఇతరుల తప్పిదముల ద్వారా తన జీవితాన్ని తెలుసుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటాడు. ఇంకొక జీవితంలో జరిగిన తప్పు కదా, దాని తర్వాత అది మనం అనుభవపూర్వకంగా అనుభవించి అప్పుడు తెలుసుకొని కాదు. అంటే ఇప్పుడు రైలు కింద బుర్ర పెడితే చనిపోతాడని చెప్పి అది మనం తెలుసుకోవడం, అది చేసి మనం తెలుసుకోవడం కాదు. కానీ ఏంటంటే బుద్ధి అంట మనం అట్లాగా వాటి నుంచి మనం తెలుసుకుంటాం. మూర్ఖుడు ఏం చేస్తాడంట, ఇతరుల తప్పిదముల్లోంచి కూడా వాడు పాఠాలని నేర్చుకోడు, బోధ నేర్చుకోడు, బుద్ధి కలిగి జీవించలేరు. ఈ సంవత్సరం ఏంటంటే మనం పొందుకునే సంవత్సరంగా మర్చిపోయాము. దిస్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ రిసీవింగ్ కదండి. మనం పొందుకునే సంవత్సరం కాబట్టి ఏం పొందుకున్నాము, జ్ఞానం కలిగి గృహములు కట్టుకునేలాగిన జ్ఞానవంత స్త్రీలుగా మనము దినం వెంబడి దినము క్రీస్తులో ఎదగటానికి ప్రయాసపడుతున్న వారం కాబట్టి దేవుడి నుంచి మనం ఆశిద్దాము గొప్ప కార్యములు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, యూ విల్ రిసీవ్ గ్రేట్ థింగ్స్. ఆశ లేని వాడిని ఎవరిని బాగు చేయలేరట. ఆశ లేని వాడికి అసలు ఆశ లేకపోతే ఇంకా బాగు చేయడంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కలిగి ఉండి ఏ ఆశ లేకుండా ఏదో వచ్చాము వాడుగా వెళ్ళిపోవడానికి కాదు. కానీ సంఘంలోకి వచ్చినప్పుడు ప్రతిసారి ఆశ కలిగి దేవుడు మాట్లాడతాడు, కన్నీరు తుడుస్తాడు. నాకు ఇది ప్రయోజనకరంగా మనం ఆశించి దేవుని మందిరంలోకి మనం అడుగు పెడితే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మనం వస్తున్నప్పుడు ఉట్టి చేతులతో రాకూడదంట. హృదయం నుండా కృతజ్ఞత కలిగి మనం రావాలంట. అప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం స్తుతించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని స్పర్శను అనుభవించి తిరిగి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మళ్ళీ ఉట్టి చేతులతో తిరిగి పంపించే దేవుడు కాదున్నాడు. అందరికీ సంతోషంగా లేదా మాట అన్నప్పుడు? హల్లెలూయా కదా. నమ్మితే అన్నీ నమ్మాలి కదా. మన విశ్వాసం నీతిమంతులు ఎలా నడుస్తామంట, విశ్వాసం మూలంగా మనము నడవలసి ఉన్నది కదా. విశ్వాసం నమ్ముతాదని, జరుగుతుందని, కనబడిన వాటిని, చూడని వాటిని మనం నమ్మితే దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఈ సంవత్సరము మనము
పొందుకొని ఉన్నాం. చూడండి, అట్లాగే వెళ్ళినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఇప్పుడు లోతు కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు కొరకు లోతుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య తన సొంత మాటలు అంత్య దినాల్లో ఉంటున్న వారి కొరకు. ఇప్పుడు చాలా కాలం నుంచి యేసయ్య అప్పుడు చెప్పారు, 2000 సంవత్సరాల క్రితము అంచె కాలములు, అంచె దినములు అంటే ఈ టైం మనం ఏమనుకోవచ్చు, అంచె గడియలు అనుకోవచ్చు మనం ఇంకా కదా. ఇంకా ఈ 2000 సంవత్సరాలు అయిపోయి, ఇవి అంచె గడియలు అని అనుకోవచ్చు, నిమిషములను అనుకోవచ్చు, సెకండ్లను అనుకోవచ్చు. అటువంటి వారు మనము కూడా ఉన్నాం. కాబట్టి ఏం చేయాలంట, యేసయ్య మరి ప్రాముఖ్యంగా యేసయ్య ఎందుకు చెప్పారని ఆలోచించి లోతు భార్య కొరకు, అంటే పేరు లేని ఇప్పుడు ఈ స్త్రీకి పేరు లేదు, లోతు భార్యగా ప్రస్తావించబడింది. కానీ ఆ పేరు లేని ఆమె కొరకు మనం జ్ఞాపకం చేసుకొని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకు? కానీ ఆమె కొరకు ఏముందంటే పేరైతే లేదు, కానీ ఆమె తీరు కొరకు, ఆమె జీవితం కొరకు, అంతం కొరకు ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే ఏమైందంట, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు ఆ అంతం ఏమైందా. మనం ఈ చదివినప్పుడు ఏం చేసుకోవాలంటే, ఆమె వంటి జీవితం నాకు కలిగి ఉందా మనం పరిశీలన చేసుకోవాలా, లేదంటే అందులో లోతుగా మనం ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితాలకి అది మేలుకరంగా ఉంటుంది. మొదటగా లోతు భార్యకు కలిగిన ఆధిక్యతలు ఏమంటే, అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో, ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను త్వరగానే ముందుకు వెళ్ళిపోతాను. అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు లోతు ఎవరంటే అబ్రహాం తమ్ముడు హారాను కుమారుడు అని అంటే, దేవుడు పిలిచాడు, నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ ఇంటిని అందరినీ విడిచిపెట్టి నువ్వురా, నేను గొప్ప జనంగా చేస్తానని ఆ పిలుపు, నీకు చూపించిన దేశంకి, వాగ్దాన దేశంకి నేను నడిపిస్తాను అన్నప్పుడు, పిలవకపోయినా ఏంటంటే వాగ్దానం లేకపోయినప్పటికీ కూడా లోతు అబ్రహాంతో బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత కనాన్ దేశానికి వెంబడించిన తర్వాత తనతో పాటు ఎటువంటి ఆధిక్యత లోతు భార్యకి లోతుకు కలిగి ఉందంటే ఏంటంటే, ఈ భూప్రపంచంలో అంతట్లో నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ తెలిసి ఆ ఒక్కటే ఉంది భూమి మీద. అప్పటికి దేవుణ్ణి ఎరిగిన ఒక్క కుటుంబంలోని ఒక ఆత్మీయమైన సావాసం కలిగి ఉన్నారు, కుటుంబ సభ్యులుగా వారు ఉంటానే ఉన్నారు. ఇంకా వేరొక కుటుంబమే లేదు భూమి మీద అప్పటి వరకు, అంతటి ఆధిక్యతలు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడో మనం అడగకపోయినా కొన్నిసార్లు చాలా ఆధిక్యతలు ఇస్తూనే ఉంటాడు. మంచి కుటుంబము, మంచి తల్లిదండ్రులు, అత్తమావులు, వివాహము, భర్త, బిడ్డలు, లేదంటే ఇంకా చాలా ఎన్నన్నా అనుకోవచ్చు కదా. సౌలుకి ఏంటంటే, మొదటి రాజు, నీ దృష్టికి నువ్వు అల్పుడు అయినప్పుడు నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్న రాజుగా చేసుకున్న 40 సంవత్సరాలు. కానీ సౌలు దాన్ని ఇచ్చిన ఆధిక్యతను దేవుడు సౌలు ఏం చేశాడంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. అవకాశాన్ని, ఆధిక్యతను వినియోగించగా దేవుడు ప్రణాళికలో నుంచి తప్పిపోయాడు సౌలు. కాకుండా ఇక్కడ ఏంటంటే లోతు భార్యకు కూడా ఆ దేవుని చేత పిలువబడి దేవుని వాగ్దానము, దేవుని స్వరము విన్న అబ్రహాం ద్వారా ఏంటంటే ఆ కుటుంబంలో ఆత్మీయమైన వాతావరణంలో వారు పెరుగుతూనే ఉన్నారు, వారు చూస్తూనే ఉన్నారు. అబ్రహాము బలిపీఠాలు కడుతున్నప్పుడు లోతు చూశాడు కదా, ఆ బలిపీఠాన్ని చూస్తూనే ఉన్నాడు, కానీ భక్తి జీవితాన్ని అలవర్చుకోలేకపోయాడు. దేవుడు స్నేహితుడిగా పిలువబడిన అబ్రహాంని స్నేహించడము, మాట్లాడడం చూస్తూనే ఉన్నాడు, కానీ లోకాన్ని స్నేహించారు ఇరువురు కూడా. ఆ తర్వాత జయాన్ని ఎట్టి విధంగా అబ్రహాము లోతుని చెరపట్టి ఆ కుటుంబాన్ని 5 రాజులు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు విజయం ఎలా పొందుకున్నాడు, ఆ జయ జీవితాన్ని విశ్వాసులకు వీరుడు, విశ్వాసులకు తండ్రి అయిన అటువంటి అబ్రహాం దగ్గర ఉంటూనే ఉన్నారు. వారు అనేకమైన కార్యాలు వారి జీవితాల్లో చేస్తున్న అద్భుతాల్లోని వారు ఉన్నారు, చూశారు, పాల్పొందులు పొందుతున్నారు. కానీ వారి జీవితంలో ఏంటంటే దాన్ని విశ్వాసాన్ని మాత్రము విశ్వాసంతో కలిగి జీవించడానికి కానీ వారు ఏంటంటే వారు ప్రయాసపడలేదు, ఆలోచన కూడా వారు చేయలేకపోయారు. ఒక సమయం వస్తుంది ఆస్తి విషయంలోని, ఈ గొర్రెల కాపరికి ఇప్పుడు నడిచాడు కొన్నాళ్ళు లోతు అబ్రహాంతో. నడిచిన తర్వాత ఏమవుతుందంటే ఈ గొర్రెల కాపరికి ఏమవుతుందమ్మా, గొడవ అవుతుంది. గొడవ ఏంటన్నప్పుడు అప్పుడు లోతు అంటాడు, అబ్రహాం అంటాడు, మనమిద్దరం బంధువులు కాబట్టి గొడవలు అవ్వకూడదు, నువ్వు ఒక తట్టు వెళ్ళు, నేను ఒక తట్టు, నువ్వు తూర్పుని వెళ్ళు, నేను పడమర వెళ్తానని చెప్పినప్పుడు లోతు ఏంటంటే యెహోవా, చూడండి మైదానం 13వ అధ్యాయం తీద్దాము, ఆదికాండము 13వ అధ్యాయము. చెప్పండి అక్క. అది చాలక్క ఏమలాగుందమ్మా, ఆ దేశం ఎట్లాగుందంట, యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన 3 పోలికలు ఇచ్చారు. దాని తర్వాత నీళ్లు పారు
దేశమునై ఉండదు కదా. ఇక్కడ దేని బట్టి కన్నులు ఎత్తి చూసినప్పుడు కంటికి కనబడింది, దాన్ని బట్టి తీసుకున్నాడు, వారు ఎంపిక చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నాడు. రూత్ ఏం చెప్తుంది, నయోమి వెళ్ళిపోమన్నప్పుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు నివసించిన చోటనే నేను నివసిస్తాను, మరణం తప్పితే ఏది వేరు చేయదని బలవంతం చేయలేదు, ఏంటంటే బ్రతిమాలుకోను లేదు. అబ్రహాము అడగకముందే, లోతు అడగకముందే, పిలవకముందే అబ్రహాం తన వెంట తీసుకొని వచ్చి ఉన్నప్పుడు ఇట్లా బలవంతం చేసినప్పటికీ అయినప్పటికీ ఇదంట ఏమని చెప్పుంటే అబ్రహాంతోని, అబ్రహాము లోతు చెప్పలేదు, లోతు భార్య కూడా చెప్పలేదు కదండి. తను జ్ఞానము గల స్త్రీ అయితే సాటి అయిన సహాయం అంటే ఎటువంటిది సూచన ఇవ్వాలి ఆయన భర్తకి, ఏంటంటే అనేకమైనవి తన భర్తతో పాటు ఆధ్యాత్మిక అనుభవాలు తను కూడా చూస్తుంది. శారా శరీరమందు గర్భం దాల్చుటకు లేనప్పుడు, ముసలిదైనప్పుడు దేవుడు ఆ శారాకి ఎటువంటి వాగ్దానం చేసిన దేవుడు ఎట్టి రీతిగా 25 సంవత్సరాల తర్వాత బిడ్డను అనుగ్రహించాడో ఆ కార్యము కూడా చూసే ఉండుంటుంది కదా. అవన్నీ చూసినప్పటికీ సాటి అయిన సహాయంగా గృహం కట్టుకునే ఆ భార్యగా అటువంటి సలహా ఇవ్వలేదు. లోతు అనలేదు, లోతు భార్య కూడా అనలేదు. లోతు ఏం చెప్పలేదు, ఇప్పుడు నాకు కలిగిన ఈ సమృద్ధి, ఈ వ్యాపారం, నాకు కలిగిన ఈ క్షేమస్థితి అంతా ఎవరి వల్ల వచ్చింది, దేవుడు ఎవరిని బట్టి దీవించాడు, అబ్రహాంను బట్టి లోతుకి దీవించాడు కదా. అట్టంతా మర్చిపోయి ఇంకా దేని మీద ఆ ఆశ ఉందంటే లోకం వైపు తన కనులెత్తి చూసినప్పుడు ఆకాను ఏం చేశాడంట, లోకం వైపు చూసి చూసి ఆశించి దొంగలించను అని ఉంటుంది. అవ్వ కూడా చూసి కంటిగా ఇంపుగా ఉందని ఆశించాను. నీతిమంతుడు ఏంటంటే విశ్వాసం మూలక, వెలుచూపుని బట్టి కాదు కానీ విశ్వాసం వలన నడిచా. లోకంకైనా లోకంలో ఉన్నదానన్ను ప్రేమింపుకుడి అని అన్నప్పుడు లోతు గ్రహించుకోలేకపోయాడు. అసలు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే అబ్రహాం సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాం దేవుని సన్నిధిని విడిచిపెట్టి, అబ్రహాంతో పాటు దేవుని సన్నిధిని విడిచిపెట్టేశాడు, సావాసాన్ని విడిచిపెట్టేశాడు, వారితో కలిగిన ఆత్మీయమైన ఆ సరౌండింగ్స్ అన్నీ విడిచిపెట్టేసి దేని మీద ఒకటే మనసు ఎక్కడుంది లోతుకంట, భార్యకి సొదొమ మీద ఉంది. ఆ కిందన ఉంటుంది కదా సొదొమ పట్టణం, భయంకరమైన పట్టణం అంట కదా. ఆ పట్టణంలో ఏంటంటే దేవుడి ముందే భ్రష్టులు, పాపులు, అక్కడ పాపము మొర దేవునికి వినబడి, ఎంత వినబడి ఉందంటే దేవుడు ఆ తర్వాత 18వ అధ్యాయంలో అంటాడంట, తన్ను తాను కిందకు వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దిగి వస్తాడు దేవుడే కదా. అది దాయలేక అబ్రహాంతో చెప్తాడు, తన సేవకుడు నేను దాస్తానా, నేను చేయవలసిన దాన్ని అని చెప్పినప్పుడు, అంటే అటువంటి పాపపు ఆ దేశం, ఆ పట్టణాన్ని ఏం చేస్తాడంట యోబు ఆశిస్తాడు. లోతు భార్య ఆశించి ఏంటంట వాళ్ళు అబ్రహాంని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే చాలాసార్లు ఏంటవుతూ ఉంటాయంటే లోకం మీద మనకి ప్రేమ, శరీరానుసారంగా మన జీవితాలు ఎట్లా నడిపించేస్తుంటారంటే ఆత్మానుసారంగానే బయలుదేరారు కదండి. వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళ బిగినింగ్ ఎలాగ ఉంది, ఆత్మానుసారులే. దేవుడు, బలిపీఠాలు, ప్రార్థన, అద్భుతాలు, ఆశ్చర్యకారులు, దేవుని స్వరము అవన్నీ వింటున్న వారి మధ్య ఉన్నారు. కానీ వారి అంతం వచ్చేసరికి ఏమైందంట, కంప్లీట్గా వారు నాశనం, భయంకరమైన శబ్దమైన కుటుంబంగా వారు అంతం చూసినట్లయితే వెళ్ళిపోతూ ఉంటాం. మనం కూడా స్టార్ట్ చేసినప్పుడు ఆత్మానుసారంగానే, కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం లోకానుసారంగా, సగం లోకం సగం దేవుడు, సగం స్వయం స్వకం నీతి. మన నీతి అంటే వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తూ ఉంటామంటే మన అవసరతల కొరకు మన శరీరానుసారమైన ఇచ్చలు తీర్చుకోవడానికి కానీ, లేదంటే లోకం మీద ప్రేమ కలిగి కానీ, లోకానుసారమైన లోకంలో ఉన్నవారితోనే కలిసిపోయి వారి ఆచారాలు, వారి ఉత్సవాలు, వారి దినములు, వారి పండుగలు వారు చేస్తుంటే, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంట, అట్లు జనులు ఏం చేస్తున్నారంట, తింటున్నారు, తాగుతున్నారు, నారుతున్నారు, పంటలు కోస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. జనం అలా ఉన్నారు. అకస్మాత్తుగా మనిషి కుమారుడు వస్తాడు, వచ్చిన తర్వాత వారి మీదకి నాశనం ఎట్లా వచ్చిందో అంటే మీరు అట్లాగే మనం కూడా వారితో పాటు కదా అంతం వరకు సహించిన వాడికే జీవకిరీటము ఇవ్వబడింది. అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన వాటిని మనం లోపరుచుకోవచ్చు, అనేకమైనవి ఆశ చూపి శోధనలు కలిగి ఉండొచ్చు, లేదంటే అపవాది మనకు ఆశ చూపి భ్రమ పెట్టి బయటికి కనిపించింది వెలిచూపు మనకు బయటికి బాగానే ఉంటాయి అన్నీ, కానీ లోపల ఉన్నంత పాపం, సొదొమకంతా పాపం. ఇవి ఏం చెప్పి మనం భ్రమ పట్టచ్చు,
కుయుక్తి ద్వారా సరళత నుంచి కదా అవేం పాముని సరళత నుంచి పాము ఏం చేసిందంట, కుయుక్తి ద్వారా పవిత్రతలోంచి సరళతలోంచి మనం తప్పించడానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేయాలంట, మనము గలతీలు అది లోకానికి వాళ్ళు మంచి చేస్తున్నారు, చాలా చక్కగా పరిగెడుతున్నారు, లేదంటే వీళ్ళు జ్ఞానులు అని అనుకోవచ్చు. మనం చేసినవన్నీ కదా జ్ఞానంగా చేసాం, చాలా తెలివిగా కట్టేసాం మన కుటుంబాన్ని, లేదంటే తెలివిగా ఈ విషయంలో మనం చేసేసాం అని అనుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి అవివేకులారా అని ఉంటుంది. చూడండి ఒకసారి ఏంటంటే, మీరు ఆరంభించినప్పుడు బాగానే ఆరంభించారు కదా, మిమ్మల్ని ఎవడు అడ్డగించాడంట. సత్యమునకు విధేయతగా చూపించడానికి ఏమైందంట, మిమ్మల్ని ఎవరు అడ్డగించారు, ఆటంకించారు అని ఉంటుంది. శరీరానుసారంగా మనం నడుస్తున్నప్పుడు లోకంకైతే మనం తెలివైన వారిని జ్ఞానంగా మనం కట్టేసుకుంటున్నాం, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అనుకుంటాం. కానీ ఏంటంట, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడినైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. కింద చూద్దాం, మీరు బాగుగా 5వ అధ్యాయము 7వ మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను. ఈ దినాన్న ప్రభువుని వెంబడించకుండా మన చూపులు ఇటు అటు అవ్వడానికి, కుడికైనను ఎడమకైనను దేవుని సరతలోంచి పవిత్రతలోంచి విశ్వాసంలోంచి మనం తొలగి బలహీనం అయిపోవడానికి ఎవరిని అడ్డగించాడు. మిమ్మల్ని కలవరు పెట్టుచున్న వాడు ఎవడైనాను వాడికి తగిన శిక్ష భరించును. అది ఎవరైతే మనల్ని ఆటంకపరుస్తున్నారో, విశ్వాసంలో వెళ్లకుండా మన పక్కదో పెడుతున్నారో కదా, వాళ్ళు విశ్వాసులైతే వారికి అభ్యంతరం కలిగించి వారికి శ్రమ కదమ్మా. ఇట్లా చేయకండి. ఒక ఆలోచన, ఒక ప్లాన్తో దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా నడుద్దామని చెప్పి ఆ తర్వాత ఇంకొకరు ఇల్లు కట్టడానికి పెళ్ళిళ్ళు చేసినప్పుడే ఇట్లాంటివన్నీ పక్కదోవలు పడుతూ ఉంటాం విశ్వాసమైన మేము కదా. అట్లా వచ్చినప్పుడు ఇంకొకరు ఏం పర్వాలేదులే, ఇది పర్వాలేదులే మనం అని లోకంలో కలిసిపోయి వారు కింద పక్కన ఉంటుంది, మీరు దినములను మాసములు ఉత్సవ కాలములు సంవత్సరంలో ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టమో వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే దేవుని ఎరగిన కాలంలోని అవన్నీ మనం ఇష్టపూర్వకంగా దాన్ని చేసే ఉన్నాం. కానీ ఈ దినాన సకమో లేదంటే లోకల్ని మెప్పించడానికి, దేవునికి ఇష్టలుగా జీవించకుండా వారి కొరకు లోకం కొరకు వారిని మెప్పించడానికి మన దినములు ఆచరించడం, ఇవన్నీ అన్యుల ఆచారాలన్నీ మన జీవితాల్లో వస్తున్నప్పుడు కదా, అన్యులు అటు విధంగా ఉంటారు. కిందటి వారం మనం తెలుసుకున్నాం కదా, మనము చింతించకూడదంట. ఎంత చింతించేస్తాము, దేవుడు లేనట్టుగానే మన జీవితాలు మన చేతిలో తీసేసుకొని ఎంత చింతించేస్తూ ఉంటామంటే దేవుడి మీద ఇంకా లేడు అన్నట్టుగానే మనము బ్రతికేస్తుంటాం. అదన్నిట్లో అంటే ఎవరు చేసే పనులంట, అవి అన్యులకే తగినంట. మనము జీవం గల దేవుని కలిగిన మనము, దేవుని శక్తిని ఎరిగిన మనము, దేవుని రుచి చూచిన మనము ఏం చేయాలంట, చింతించకూడదు. కానీ ఏంటంట, అన్యులు చేసేవి మన జీవితాలకి రాకూడదు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాము. ఆదికాండము వెళ్ళిన తర్వాత ఏమైందంట, మొదటిగా ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు, గుడారము ఎక్కడ వేసుకుని చెప్తాను చూడండి. మొదటిగంట లోతు ఏం చేశాడంట, ఒకసారి మనం ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయినది అనేది సడన్గా ఒకసారి ఏం పడిపోదు, దేవుడి నుంచి దూరం అయిపోయింది అనేది అది మన సడన్గా మన జీవితాల్లోకి వచ్చేది. కానీ క్రమక్రమంగా మనం జారిపోతూ ఉంటాం. మొదటి లోతు ఏం చేస్తాడు, తన గుడారమును సొదొమ బయట ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని గవిని దగ్గర అవుట్స్కర్ట్స్ అనుకోండి అక్కడ వేస్తాడంట. ఆ తర్వాత లోపల వెళ్ళిపోతాడంట, అంటే సొదొమ పట్టణంలోకి వెళ్ళి నివసిస్తూ ఉంటాడంట. 19వ అధ్యాయం వచ్చేసరికి ఏమేంటాడంట, వారితో పాటు వారిలో ఒకడై ఉన్నట్టు 19 చూడండి, లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను అని ఉంది. చూడండి 19:1 అంటే ఒక తీర్పరిగా వారి మధ్య ఒక మనిషిగా ఎంతగా దిగజార్చేసిందంటే వారిలో ఒకరిగా లోతు కలిసిపోయాడు, వారితో ఒకరిగా కలిసిపోయాడు. ఇది చిన్నదే కదా, ఇది పర్వాలేదులే అని అనుకోవచ్చు. కానీ మొదటికి ఎంత అందం దిగజారి అంచునికి పడిపోతూ ఉంటామంట. ఇంక
క్రమేపీ దేవుడి నుంచి దూరం అయిపోయి చిన్నదే కదా, అటువంటి రీతిగా పాపము అపవాది మళ్ళీ భ్రమపరుస్తూ ఉంటుంది. ఇది పర్వాలేదు, ఇది చిన్నదే కదా అని మళ్ళీ భ్రమపరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంట, దైవజనుడు ఆయన అబ్రహాము జ్ఞాపకం చేసుకొని సొదొమ పట్టణాన్ని పాడు చేస్తాను అన్నప్పుడు దాన్ని అగ్నిగంధకం కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని అన్నప్పుడు లోతు అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాం బట్టి దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంట, ఎక్కడి నుంచి 50 దగ్గర నుంచి 10 వరకు, ఎవరైనా 50 మంది ఉంటే కాదు, 40, 30, 20, కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని నేను ఉపేక్షిస్తాను, లేదంటే నా ఉగ్రత రానివ్వను అని చెప్తాను. అయినప్పటికీ కూడా ఏంటంటే దేవుడు ఏంటంటే కనికరిస్తాడు. కనికరించినప్పటికీ లోతు భార్య ఏం చేస్తారంట, వారు తడువు చేస్తారట. తడువు చేసరికి ఎంతటి ఘోరం కదండి. ఆత్మీయ విషయాలు శరీరానుసారులకి ఏంటంటే బయట విషయాలన్నిటికి కదా, బయట లోక సంబంధమైన అన్ని విషయాల్లోని ఎంత తడువు, ఎంత ఆతృత కదా. ఎప్పుడైనా మనం ట్రైన్కి లేట్కి వెళ్తామా, వెళ్ళం, 1 గంట ముందే కూర్చుంటాం. ఫ్లైట్కి ఎప్పుడైనా లేట్కి వెళ్తామా, 2 గంటల ముందే వెళ్ళి ఎక్కడ మిస్ అయిపోద్దానని వెళ్ళి కూర్చుని పోదాం. డాక్టర్ అపాయింట్మెంట్కి ముందే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గంటలు కనిపెడుతూ ఉంటాం. మీరెవ్వరూ రాలేదు, నేను డెబ్బీ సిస్టర్, మేము 6 గంటలకి 6:20కి ఎవరైనా వస్తారా కనిపెడదామా, కనిపెట్టి ఎవ్వరూ లేక 6:20కి మేము మొదలెట్టున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి కదండి కదా. పిల్లలకి ఇప్పుడు ఒకవేళ హాల్ టికెట్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎగ్జామ్స్ అందరూ రాస్తున్నారు, అది మంచిదే, అప్రమత్తంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం అవన్నీ మంచివే. అంతకన్నా యోగ్యమైంది, శ్రేష్టమైంది దేవుని సన్నిధికి కదా. దేవుని సన్నిధికి రావడానికి ఏంటంటే తడువు అంట. దేవుని కనికరాన్ని ఎంత ఉపేక్షిస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంట, దేవుడు వారు అలక్ష్యం చేస్తున్నారు. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంట, వారు జోక్యం చేసుకొని వారి చేతులు పట్టుకొని వారికి వెలుపలికి తీసుకొచ్చితే వారు ఏం చేస్తారంట, తడువు చేస్తున్నారు. అది ఆత్మీయ జీవితంలో చాలా తప్పు కదా. ఈ సంవత్సరము మనం ఎప్పుడు ఏదైనా రీజన్స్, అవి వ్యాలిడ్ రీజన్స్ అయితే పర్వాలేదు, కానీ మనం అందరం ఏంటంటే ఈ టైం ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో నేను ముగించాలన్నమాట. మరి 10 నిమిషాల్లో ముగించాలంటే మరి వాక్యానికి సమయం ఎక్కడుంది? మీరు అంటున్నారని మీరు ఎవ్వరూ బాధపడకండి, కానీ ఏంటంటే ప్రేమతో మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే లేదంటే మన సమయాన్ని మీ కొరకు వేగంగా పంపించాలనేదే నా ఆశ కదా. అందుకే మనం శరీరానుసారం కాదు, ఖచ్చితంగా కాదు, ఆత్మానుసారం. అటు రీతిగా దేవుడు ఏంటంటే వారి పట్ల, లోతు పట్ల, ఆ కుటుంబం పట్ల అబ్రహాం జ్ఞాపకం చేసుకొని ఏంటంటే దేవుని ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడంట, వారు జోక్యం చేసుకొని కలుగు చేసుకుని బలవంతంగా, ఇప్పుడు నీకు నాశనం అయిపోతే మీ ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు అయినప్పటికీ కూడా వారు మనసంతా ఎక్కడుంది, ఇంకా తడువు చేస్తూనే ఉన్నారు అక్కడ కదా. ఆ తడువు చేస్తూ ఉంటే దేవుడు బలవంతంగా బయటికి తీసుకొచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ లోతు భార్య ఏం చేస్తుందంట, విడిచిపెట్టిన వాటివన్నిటినీ మర్చిపోకుండా ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చిన తర్వాత సోయరు ప్రాంతానికి ఇంకా మార్గంలో ఉంది కదా. ఆ పట్టణం బయటికి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా వెళ్ళవలసింది. ఇంకా సోయరు ఇక్కడికి వద్దు ప్రవ్వా, ఈ దగ్గరలో ఉన్న ఒక గ్రామాన్ని మమ్మల్ని పంపించండి, నేను వెళ్ళలేము అని చెప్పి లోతు మతమాలుకున్నప్పుడు ఆ దగ్గరలో సోయరు అనే ఓ పట్టణం ఉంటే అక్కడికి వెళ్ళే లోపు ఎక్కడుందంట, అప్పటికి లోతు భార్య మనసంతా ఎక్కడ ఆ మక్కువ, ప్రేమ ఆశించింది. అమ్మ నా ఇల్లు, నా బట్టలు, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు అంతటి మీద ఉంది. ఆ పట్టణం నుంచి బయటకు వచ్చిందే కానీ మనసంతా అక్కడే ఉంది. అట్లా ఆశించింది, అట్లా చూచింది, వాటి మీద మక్కువ కలిగి విడిచిపెట్టిన వాటిని మర్చిపోలేకుండా వెనుక తిరిగిన తర్వాత ఏమైపోయింది, నిస్సారమైన ఉప్పు స్తంభంగా ఇప్పటికీ అనేక మందికి హెచ్చరికగా ఆమె అలాగా నిలిచిపోయింది కదా. ఎవడన్నా ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయినాడు బాధపడతాడా, 10 మార్కులతో ఫెయిల్ అయిపోయిన బాధపడతాడమ్మా? ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ ఏమైంది, అన్ని ఆధిక్యతలు పొందుకున్నది, అన్ని హెచ్చరికలు పొందుకుంది, బోధింపబడి హెచ్చరింపబడి ఆజ్ఞాపించబడి మీరు వెనుక తిరగకుండా ముందుకే వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చేసారు. ఆ పట్టణం వెలుపలికి వచ్చేసినప్పటికీ కూడా వెనుక తిరిగింది, నిర్లక్ష్య పెట్టింది, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టి తృణీకరించింది కదా. తృణీకరించి ఏం సాధించుకుంది, ఏమీ మొత్తం కుటుంబం అంతా
నాశనం అయిపోయి ఏంటంటే అనేక శపితమైన జనాంగానికి అమ్మోనీలు మోయాబులు ఆ బిడ్డల్లోని ఎంత లోకంలో కుటుంబం వచ్చిందంటే అక్కడే ఆ సొదొమ పట్టణంలోనే వారి వివాహాలు ఎవరితో అంట అక్కడున్న వారితోనే వివాహాలు కలుపుకుంది. అక్కడి తర్వాత చూసినట్లయితే ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత ఆ కుమార్తెలతోనే ఉన్నప్పుడు వారు మనము లోక మర్యాద చొప్పున ఏ మర్యాద వచ్చిందంట, తల్లి ఎటుదో బిడ్డలు అటువంటి వారే అవుతారు కదా. ఎంతగా అటు అలవాట్లు బయటకు వచ్చేసినప్పటికీ సొదొమ పట్టణం నుంచి బయటకు వచ్చేసినప్పటికీ కూడా అక్కడున్న ఆచారాలు, ఆ కట్టుబాట్లు, ఆ అలవాట్లు కుమార్తెలు ఎంత నాటుకుపోయి అంటే అక్కడ లోక మర్యాద చొప్పున మన తండ్రితో పాపము చేద్దాము అని అంటుంది. అంటే అక్కడ ఏంటంటే మొత్తం కుటుంబం, ఎందుకంటే ఒక తప్పుడమైన నిర్ణయము, ఎంపిక, తీర్మానము కుటుంబాన్ని నాశనము చేసేసి ఈ దినాన్న మనం కూడా ఆలోచించగా లోతు భార్య వంటి ఆలోచనలు కలిగి ఉన్నావా, స్వభావం కలిగి ఉన్నావా, ఏదైనా సగంగా లోకంలో సగము లేదంటే దేవునిలో సగము ఈ సంఘానికి వాడుకగా వచ్చి వెళ్ళిపోతున్నామా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు కార్యం చేశాడని ఒప్పింపబడి మరలా ఇటు వెళ్ళిపోయే ముందు తర్వాత మరలా మన పాత జీవితము, మాటలు, బ్రతుకు అంటే ఖచ్చితంగా అది లోకం వల్ల మన జీవితంలో ప్రవేశించినట్టే అర్థం కదా. అందుకే చూడండి అక్కడ ఏసే మాట, ఓ అయ్యో కొరేజీనా బెత్సైదా అంట. బెత్సైదా మీలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తూరు సీదోరు ప్రాంతంలో మేము చేసినట్లయితే అది ఎప్పుడో మారు మనసు పొందుతుందంట. కానీ విమర్శ దినందు దాని కత్తి ఓర్వదగింది అంట కదా. ప్రభువుని ఎరుగుక తెలియక నరకంలో నశించిపోతున్న వారికంటే అన్నీ కదా మనం వింటున్నాం, వాక్యం వింటున్నాం, హెచ్చరింపబడుతున్నాము, సంఘానికి వస్తున్నాము, ఇది స్త్రీల రిట్రీటు, ఫాస్టింగ్ ప్రేయర్లు, ఆరాధన అవన్నీ విని కదా మనము ఆఖరికి అంతా బ్రతుకు బరికి అంతా ఏంటంటే ఇంటి వెనకాల చచ్చా ఆ సామెత ఏదో ఉంది కదమ్మా, ఎంత బ్రతుకు బరికి ఎంత ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఎంత మంచి సంఘంలో నాటబడి మంచి సేవకుల కింద ఉండి మనం వాక్య తర్ఫీదు మనం పొందుతున్న తర్వాత ఆఖరిలో చిన్నపాటి నిర్లక్ష్యత కదా. ఇప్పుడు కానీ మనము లోతు భార్యకి ఒకవేళ మనం మాట్లాడమని తనకి ఏమైనా అవకాశం ఇచ్చినట్లయితే ఏమంటూ ఉంటుందంట, అయ్యో నేను అనుకోలేదే, నేను ఏదో యాదృచ్ఛికంగా అనుకున్నాను, ఇట్లా దేవుడు తిరగద్దన్నాడు కానీ నేను అనుకోకుండా తిరిగాను, ఉద్దేశపూర్వకంగా తిరిగాను, అలా అనుకోలేదని అంటది. అంతేనమ్మా. రేపటి అట్లాగే దేవుడు ఇవ్వలేదు కాబట్టి తన కొరకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చి హెచ్చరికగా ఏంటంటే అయ్యో మనం అనుకోలేదే, అయ్యో ఇంత అవుతుందా నన్ను అనుకోలేదే అని చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఏమవుతూ అంటే ఆ 5 మంది బుద్ధిగల కన్యకులు లేదంటే బుద్ధి లేని కన్యకులు ఎట్లాగైతే ఆఖరి సమయం వరకు సిద్ధపడి ఉన్నారు. వారు పెళ్లి వస్త్రాన్ని ధరించారు, సిద్ధులు తీసుకెళ్ళారు, కాకపోతే సరిపోయిన నూనె ఆఖరి సమయంలో ఏంటంటే చిన్నగా కొంచెం నూనె సరిపోలేదంట. అయినా అప్పటికి మేనేజ్ చేసేద్దాం, వీళ్ళని అడిగి పక్కనున్న వాళ్ళని తీసుకెళ్ళిపోదాం అని ఏదో మేనేజ్ చేసి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. కానీ ఆఖరికి ప్రభు ఎవరితో ఉండిపోయారమ్మా, తలుపు వేసిన తర్వాత పెండ్లి కుమారుడు వస్తాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో ఉండిపోతారు, తర్వాత ప్రభు తలుపు తెరువన్నా తెరవడంట కదా. విగ్రహారాధికులతో ఉండిపోయే బ్యాచ్లో ఉండిపోతాం, హంతకుల బ్యాచ్లో ఉండిపోతాం, వ్యభిచారం చేసే బ్యాచ్లోని మనం అందము ఉండిపోతాం. కనుక మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలంట, మనము నిర్లక్ష్య పెట్టకూడదు. అంచె దినాల్లోని ఎట్లాగుంటుందంట ఇక్కడ దేవుడు మాట్లాడు చూడండి మరొకసారి, అది మనం చూసుకొని మనం ముగించేద్దాము. లూకాసు వార్త ఇందాక తీసంగా 17వ అధ్యాయము 'ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తినుచు త్రాగుచు ఒకసారి చదవండి అక్క. చాలక్క. అంటే దేవుడు మొదటిసారి అనేకమైన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. దేవుడు వాగ్దానం చేశాడు పాత నిబంధన గ్రంథంలోని, యేసయ్య వస్తాడు, రక్షకుడిగా వస్తాడు, మానవాళి వరకు ఆయన వారి పాపముల నిమిత్తము వస్తాడు అన్న నెరవేర్పు అంతా ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి. అవునమ్మా కదా.
మొదటిసారి ఆయన ఎలాగొచ్చాడు? రక్షకుడిగా వచ్చున్నాడు. మరి ఒక్కసారి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. యేసయ్య నేను రెండోసారి వస్తానని ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక మార్లు హెచ్చరిస్తూ ఆయన చెప్తానే ఉన్నారు. అంటే రెండవ మారు కూడా ఆయన త్వరగా నేను వచ్చేవాడును, త్వరగా వచ్చేదను, నా దగ్గర సిద్ధపరిచిన జీతము పట్టుకొని నేను వస్తాను అని దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు ఎట్లాగున్నారంట. కానీ లోకంలోని ఎట్లా ఉన్నారంట, మన జీవితాలు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు, తినుచు, త్రాగుచు, దేవుణ్ణి మనం దూరపరిచేవి ఏముంటాయంట మన జీవితంలోని అంటే తిండి, నిద్ర, ఐహిక విచారాలు. చూడండి, లూకా సువార్తలోని ఒక మాట ఉంటుంది, 21 అధ్యాయంలోని 21:34, మీ హృదయములు ఒకవేళ తిండి వలన అయినను, 21:34 చదవండి అక్క. ఎట్లాగంటే మనం దేవుడి నుంచి దూరపరిచేవి అయితే తిండంట, లేదంటే మత్తు వలనంట, లేదంటే ఐహిక విచారాలు కదా. ఇది లేదు, అది లేదు, వీడికి ఇలాగ అవ్వలేదు, ఇంకా అది అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఎన్నో విచారాలు ఏం చేస్తాయంటే మన హృదయం మందంగా చేసేస్తాయి అంట దేవుడి మీద. అందుకే ఏమవుతామంట, ఆసక్తి దేవుడి విషయాలు పట్ల ఆత్మీయతలోని మనం ఆసక్తి లేని వారంగా అవి మనల్ని దూరపరిచేసిన తరువాత, ఇది మీకు ఎందుకు హెచ్చరిస్తున్నానంట, ఆ దినముల్లో ఎట్లాగైతే నోవహు దినముల్లోని అకస్మాత్తుగా ఎట్లాగైతే జలప్రయాణం తప్పించి వచ్చి ఉన్నానో, అట్లాగే ఈ దినాల్లో కూడా కదా, ఎట్లాగైతే సొదొమ మీద నేను నా శాపాన్ని, నా ఉగ్రతను కృమ్మరించానో మీరు అనుకొని కూడా ప్రభు రాకడ ఎట్లాగుంటుందంట, గ్రంథంలో అనేక సార్లు అంట దొంగ వలె వస్తాడంట యేసయ్య. ఇంకోటి ఏంటంటే ఆయన మనం అనుకొని గడియలోని, మనం ఊహించని దినములోని ఆయన వస్తాడు. అది తండ్రికి తప్పితే దేవదూతలు కానీ కుమారుడు కానీ తెలియని సమయంలో వస్తాడు. కాబట్టి దాని కొరకు ఎట్లా ఉండాలంట, మెలకుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. వస్తానన్నవాడు త్వరగా వస్తాడు, తప్పకుండా వస్తాడు. కాబట్టి ఏం చేయాలంట, మనం సిద్ధపడి ప్రతిదినము రేపు వస్తాడు అన్నట్టుగా ఇదే ఆఖరి దినముగా మనం జీవించాలని ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు. ఆ దినము ఎట్లాగొస్తుంది, మనం ఒక్కసారిగా అది అందరికీ క్రైస్తవులు బయట ఉన్న ఇతర జనులకి అయితే వారికి తెలియదు. వారు తింటున్నారు, తాగుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ మనకైతే ఈ లేఖనం ద్వారా మనకు తెలియబడింది ఏంటంటే, చూడండి, అకస్మాత్తుగా అది మీకు ఊరి ఒడ్డు వచ్చినట్లు ఏదో మీకు తెలియదు, దేవుడు సడన్గా వచ్చేస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అని కాదు. కానీ ఆ ఎత్తబడే సమయంలో ఆయన దూతలతో మధ్యాకాశంకి వచ్చినప్పుడు మొదటిగా ఏమవుతుందమ్మా, మొదటి తెస్సలోనికలు రాసిన గ్రంథంలో చూడండి ఏముందంట, ఎట్లా వస్తాడంట దేవుడు, చాలక్క. ఆ మాటలు ఒక్కడినొక్కడు ఆదరించుకోడు. ఇప్పుడు దొంగ వలే వస్తానన్నాడు, కనిపెట్టిన దినాన్న లేదంటే మీరు ఊహించిన గడియన వస్తారంట. దొంగ ఎట్లాగ వస్తాడు, దేని కొరకు వస్తాడంట, మన ఇంట్లోని విలువైన వస్తువుల్ని తీసుకెళ్ళిపోవడానికే వస్తాడు కదా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంట, మనము ఆయన సంఘము రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఏం చేస్తాడంట దేవుడు, మనం కూడా విలువైన వారం కాబట్టి తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం కొరకు ఆయన మనల్ని పిలుస్తాడంట. మనం కొరకు సంఘాన్ని తీసుకెళ్ళడానికి, మనం ఆయనతో సదాకాలం ఉండటానికి సంఘం కొరకు ఆయన వచ్చినప్పుడు ఏకకాలంలో ఇదంతా ఎలా జరుగుతుందమ్మా, ఏకకాలంలో రెప్పపాటున నిమిషంలో అర సెకండ్ కూడా పట్టదంట. రెప్పపాటు కాలంలో మనం ఏంటంటే మట్టి శరీరంలో మహిమ శరీరాలుగా మారి ఆయనతో పాటు మనము కొనిపోబడతాం. మొదట క్రీస్తునందు
నిద్రించిన వారు, మృతి చెందిన వారు, లేదంటే నిద్రించిన వారు మొదట వారు లెగుస్తారు. సమాధులు తెరవబడితే వారు మహిమ శరీరాన్ని పొందుకొని మధ్యాకాశానికి వెళ్తారు. ఆ తర్వాత మనం బ్రతికి ఉంటాం కదా, మనం బ్రతికి ఉన్నట్లయితే రాకడి కొరకు అంతవరకు ఏం చేయాలంట, మనం సిద్ధపడి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు పరిశుద్ధంగా పవిత్రంగా, దేవుని రాకడ వస్తుంది కదా, వస్తాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు మన జీవితాల్లో. మనం ప్రతి దినము ఎట్లాగంటే మన సిలువనెత్తుకొని మనము జీవించాలంట. ఒక్కరోజు అయిపోయింది, మనం ప్రభుని రక్షకుడిగా అంగీకరించేసాం కాదు, కానీ ఆయన వచ్చివాడు ఈసారి రక్షకుడిగా రాడు, కానీ ఎట్లాగొస్తాడు, ఆయన ప్రభువుగా వస్తాడు. ప్రధాన దూత శబ్దముతో వస్తాడు, మహిమతో వస్తాడు. ఆయన దూతలందరినీ వెంట పెట్టుకొని వస్తున్నప్పుడు మామూలుగా ఉండదు. మనము ఈ దినాన ఆలోచన చేసుకోవాలి. మనము ఆ స్త్రీ వలె, లోతు భార్య వలె అలవాటైపోయిన భక్తి జీవితాలు కొనసాగిస్తూ వెనుక తీస్తూ మనం వెనుక చూస్తూ నడిపేస్తున్నామా, ముందుకు వెళ్ళిపోతున్నామా, లేదంటే అనేకమైన అన్యజనుల వలె వారి ఆచారాలు పాటిస్తూ వారి పద్ధతులు మనం అలవర్చుకుంటూ లోకానుసారంగా ఇంకా అటు లోకము ఇటు కొంచెము లేదంటే దేవుడు అన్నట్టు మనము బ్రతికేస్తున్నామంటే అప్పుడు ఏమవుతుందంట, ఖచ్చితంగా మనం దేవుడు వచ్చినప్పుడు మనం విడవబడినప్పుడు ఏంటంట, అది బహు ఘోరము. పాటలు ఉన్నాయి కదమ్మా కదా, విడవబడుట బహు ఘోరము కదా, అంతకంటే మరొకటి ఉండదు. దేనికైతే వస్తాను నేను తప్పక వస్తానని దేవుని దానికి సిద్ధపాటు లేకుండా అనేకమైన విషయాలకి సిద్ధపడి మనం ఉంటుంటాం. కానీ దేవుడు తప్పక నేను వస్తాను అని చెప్పిన దానికి మనం దాన్ని గమనం లేకుండా, దాన్ని గుర్తించకుండా, దాన్ని అలక్ష్యం చేసి ఈ లోకంలో మనం సదాకాలము ఉండిపోతాం అన్నట్టు రీతిగానే తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ అన్యజనుల వలగే జీవిస్తూ ఉంటామంటే అప్పుడు మన భక్తి జీవితం కాపాడుకుంటా, విడవబడిపోయిన తర్వాత భక్తి జీవితము కాపాడుకుంటా బహు ఘోరము. అప్పుడు ఏమవుతుందంట, 7 సంవత్సరాల ఏంటంట శ్రమకాలం ఉంటుంది. అప్పుడు అందరూ విశ్వాసులు అందరూ గృహంలోకి వెళ్ళిపోతారంట. చావు రమ్మన్నా రాదంట కదా. విశ్వాసాన్ని కాపాడుకుంటా భక్తి జీవితాన్ని వారిని ప్రకటించుకొని యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకొని అప్పుడు ఉండట చాలా కష్టం. ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉండి మనం ఏంటంటే బైబిల్ లేనప్పుడు కాదు, కానీ అన్ని అవకాశాలు ఉండి మన అనేకమైన అవకాశాలు ఆధిక్యతలు మనం కలిగి ఉండి మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని మన పోరాటాన్ని మనం కొనసాగించలేకపోతే ఏమవుతుందంట, అప్పుడు ఇంకను చాలా కష్టము కదా. ఇంకా సమయం ఉన్నప్పుడే, నేడు అనే సమయం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే కదా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి. ఇంకనికి దేవునికి విరుద్ధమైనవన్నీ విడిచిపెట్టి ఆయనకి ఇష్టంగా జీవించడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. ఆ దినాన్న మోరియా కొండ మీద అబ్రహాం తన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు మీద చెయ్యెత్తినప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు అంటే అబ్రహాము ఆగు అని చెప్పి ఆపేశాడు. కానీ గొల్గతా కొండ మీద సిలువ పైన నీ కొరకు నా కొరకు మనం పాపం చేసి ఉన్నాం కదా, మనం పాపంతో చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ ఖడ్గము తన ఏకైక కుమారుడు పరిశుద్ధుడైన దేవుడి మీద ఆగలేదంట. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట, నీ కొరకు రుణముగా మనకి విరోధముగా మనము పాప బలం నుంచి లేదంటే మరణం నుంచి తప్పించడానికి అప్పుడు ఆగమన్న దేవుడు, ఆగమన్న తండ్రి తన కుమారుడు సిలువ మరణం మీద చనిపోతున్నప్పుడు, సిలువ పైన ఘోరమైన మరణం చనిపోతున్నప్పుడు అప్పుడు ఆ ఖడ్గాన్ని ఆపమని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నీ కోసము నా కోసము నీవు నేను పాపం చేసి ఉన్నాం కాబట్టి దాన్ని తప్పించుటకు, మన మరణం నుంచి తప్పించడానికి, మన పాపం నుంచి మనము తప్పించడానికి దేవుడు ఏం చేశాడంట, ఆ ఖడ్గము మన మీద రావాల్సింది తన ఏకైక కుమారుడి మీద. దీన్ని ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని అనేక మంది అంటున్నప్పటికీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు ఇంకా వేచి చూస్తున్నాడు కదా. ఇన్ని అవకాశాలు వచ్చి చాలాసార్లు మనము
దేవునికి స్పందించలేని మనం చాలాసార్లు ఏమవుతుందంటే చాలాసార్లు వాక్యాలు వింటూనే ఉంటాం, దేవుడు మాట్లాడుతూనే ఉంటారు, బోధకులు హెచ్చరించినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏదో వినేసి వెళ్ళిపోతున్నాం, అంతా ఆటగా వాడుకగా అయిపోతుంది అనుకోకండి. కానీ ఏంటంటే మనం వింటున్న ప్రతి ప్రసంగం, దేవుడు మాట్లాడుతున్న ప్రతి సమయం, లేదంటే సేవకులు మనం గద్దిస్తున్న ప్రతిసారి ఏమవుతుందంట, మనం అధికమైన తీర్పులోకి మనం నెట్టేసుకుంటున్నాం కదా. అధికంగా ఇయ్యబడిన వాడికి అధికంగా దెబ్బలు పొందుతాయి. తనకి తెలిసి తెలియక చేసిన వాడికి కొంత అయితే, తెలిసి ఎరిగి చెడితే మనం కదా, అన్నీ తెలిసి హెచ్చరింపబడి బోధించబడి చెప్పబడి అన్నీ తెలిసి మనం చేసిందే మనం మరింతగా మన వీపును అప్పచెప్పాలి, మరింతగా మనం శ్రమకి సిద్ధపడిపోయారమే ఉందాం. ఇది నాన్న దేవుని ఇంకా సమయం ఉంది. ఆయన రక్షకుడుగా కదా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధానంలో ఆయన సమీపించి మనం చేసిన పాపం నిమిత్తం, లేదంటే ఇష్టం లేని జీవితంలో శరీరానుసారంగా ఎక్కడైతే విడిచిపెట్టలేకపోతున్నామో, ఏ లోకమైతే మన జీవితాలకి వచ్చేస్తుందో దాని అంతటిని బట్టి మనం ఆయన సమీపించి, ఇంకా ఆయన మనకి తండ్రిగా ఉన్నప్పుడు మనం క్షమాపణ అడిగితే ఆయన మనం క్షమించటకు సిద్ధం కలగాలి. లేదంటే రేపటి దినాన ఆయన సింహాసనం మీద నించుంటాం, ఆయన వచ్చివాడు తండ్రిగా రాడు, రక్షకుడిగా రాడు, కానీ ఆయన ప్రభువుగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన మహాభయంకర రూపి అయి సింహము వలె పోలుండు కదా. మనం ఎన్నడూ అటువంటిది కదా, తండ్రికే మనం అలవాటు పడ్డాం కాబట్టి సమయం ఉన్నప్పుడే తండ్రి చేతిలో పడటమే, తండ్రికి సమీపించి మన పాపములు మనము ఒప్పుకొని విడిచిపెట్టి మన బ్రతుకులు మన జీవితాలు మార్చుకొని మెలకుగా ఉండి ఆయన రానే ఉన్నాడని గమనం కలిగి మనం సరి చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడి మనం జీవించడం అది మనకి మేలై ఉంది కదండి. అటు రీతిగా మనం సిద్ధపడదాం, మెలకుగా ఉందాం, మన జీవితాలని సరి చేసుకుందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రశాంతి సిస్టర్ ఉన్నారమ్మా? లేనట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామాన్నే నాయన నేను స్తుతిస్తున్నాం. మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా, నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని చెప్పి ఉన్నట్టు రీతిగా ప్రభువా నాయన లోతు భార్య జీవితం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉంటుండగా ప్రభువా నాయన, దీన్ని నాయన మేము లోతుగా నాయన మేము తీసుకొని నాయన భయంతో ప్రభువా మా జీవితాలు నాయన మేము సరి చేసుకుంటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. మా తండ్రిగా ఉన్నప్పుడే, మా రక్షకుడిగా ఉన్నప్పుడే ప్రభువా నాయన అనేక మార్లు మేము తొలగిపోతున్నప్పుడు ప్రభువా మా ఆత్మీయ జీవితాల్లో ప్రభువా మేము ఆత్మీయంగా మేము కొనసాగలేని పరిస్థితులు శోధనలు వస్తున్నప్పుడు ప్రభువా, రాజీ పడిపోయిన నాయన భక్తి జీవితం నాయన మేము జీవిస్తున్నప్పుడు ప్రభువా మళ్ళా నీ సన్నిధికి మేము వస్తున్నాం ప్రభువా. మా తీర్మానాలు నాయన, మా ప్రయారిటీస్ మార్చమని వేడుకొంచున్నాం ప్రభువా. మా జీవితాల్లో ప్రభువా నిన్ను నాయన మేము సంతోషపెట్టు వారమే ఉండుటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నీకు ఇష్టలుగా మాత్రమే మేము జీవించుటకు నాయన, నీవు తప్పితే ఈ లోకంలో మాకు ఏది కానీ మేలైనది నాయన శ్రేష్టమైనది కాదన్నట్టు రీతిగా ప్రభువా మా జీవిత శైలి, మా మాట, మా నడవడి అంతయు ప్రభువా మీరు మార్చమని వేడుకొంచున్నాం ప్రభువా. మేమైతే రాలేం ప్రభువా, మేమైతే ప్రభువా అటు విధంగా జీవించటం నాయన అది మాకు చాలా అసాధ్యంకరంగా ఉన్నప్పుడు ప్రభువా నాయన మేము ప్రయత్నిస్తున్నాం ప్రభువా, ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నీతో పాటు నాయన నీ సన్నిధిలో ప్రభువా నిత్యము ఉండే భాగ్యాన్ని మేము కోరుకుంటున్నప్పుడు ప్రభువా మీరు సహాయం దయచేయండి. నీ ఆత్మకార్యాన్ని మాలో దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆశ కలిగి ఉన్నాం ప్రభువా నీ కొరకు యథార్థంగా ఈ లోకంలో ప్రభువా అంతం వరకు ఈ ఆత్మీయ జీవితాన్ని నాయన ఆత్మీయంగానే కొనసాగించాలనుకుంటున్నాం ప్రభువా. అనేకమైనవి నాయన ఈ లోకంలో నాయన మమ్మల్ని భ్రమ పెట్టినప్పటికీ నాయన, మమ్మల్ని లోపరిచినప్పటికీ ప్రభువా, మమ్మల్ని ప్రక్కదావి పెట్టినప్పటికీ ప్రభువా మా తీర్మానాల్లోని ప్రభువా మా ప్రాముఖ్యతల్లోని ఏవి నాయన అవి ఏవి కాకుండా ప్రభువా గురి వద్దకే పరిగెట్టులాగున్న ప్రభువా
విశ్వాసంలో కర్త నిన్ను చూచి నాయన మాత్రమే నాయన వెనుక తిరగకుండా ప్రభా, నాగటి మీద చేపెట్టువాడు వెనుక తిరుగుడు అన్న రీతిలో ప్రవ్వా మేము ముందుకే కొనసాగుటకు నాయన మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మిమ్మల్ని మా జీవితాన్ని కట్టమని వేడుకొంచున్నాం. ఈ సంవత్సరం నాయన మీ పొందుకునే సంవత్సరంగా ఉన్నప్పుడు ప్రవ్వా నాయన మమ్మల్ని సిద్ధపరిచే సంఘంగా ఉంచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచలాగిన ప్రవ్వా, ఇంకను నాయన మా కుటుంబంలో ప్రవ్వా నీ రాకడికే నీ రక్షణకేనైనా పొందుటకునైనా అనేక మంది సిద్ధపడి లేనేమో ప్రవ్వా. ఇదేమన్నా నాయన వారందరికీ నాయన మేము సిద్ధపడుతూ వారికి సిద్ధపడుతూ మా జీవితాలు వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రవ్వా మమ్మల్ని మార్చమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం నాయన. నీ జ్ఞానంతో నాయన నీ దైవికమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన. ఈ దినమైనా వచ్చిన సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఏ శ్రమతో ఏ బాధతో నాయన ఏ కన్నీటితో ఏ కృంగిన స్థితిలో నాయన వచ్చి ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు. హృదయ పరిశోధకుడు నీవై ఉన్నావు ప్రవ్వా. ప్రతి కన్నీటిని మీరు తొడమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ప్రతి గాయాన్ని మీరు కట్టమని వేడుకొంచున్నాం నాయన. కుటుంబంలో ప్రతి నెమ్మది లేని స్థితిని నాయన మీరు బాగుపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. కుటుంబంలో శాంతిని ఇవ్వమని వేడుకొంచున్నాం, సమాధానాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రవ్వా. అపవాది రేగినప్పుడు ప్రవ్వా నాయన వాడి క్రియలన్నీ లయపరచమని వేడుకొంచున్నాం నాయన. ప్రార్థన శక్తితో నాయన వారి కార్యాలు లయపరచులాగిన ప్రవ్వా. ప్రార్థన ఆత్మను ప్రతి స్త్రీ మీద కృమ్మరించమని వేడుకొంచున్నాం నాయన. మీరు కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి నాయన మీరు బలపరిచి ప్రవ్వా అనేక మందికి నాయన దీవెనకరంగా ఉంచి నాయన ఈ దిన మా జీవితాల్లో నాయన దీవెనకరంగా ఉండినందుకు నాయన మీకే స్తుతులు ఘనత నాయన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.